హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. భారత రాజకీయాల్లో కురువృద్ధుడు, దేశానికి ఒక దశను దిశను నిర్దేశించిన గొప్ప వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ. లాల్ కృష్ణ అడ్వాణీకి ఇవాళ భారతరత్న ప్రకటిస్తున్నట్టుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ప్రకటించారు. ఏదేమైనా గురువుకు శిష్యుడు సరైన గురుదక్షిణ చెల్లించాడు అనుకోవాలి. సో లాల్ కృష్ణ అడ్వాణీ వెనుక ఆయనకి భారతరత్న రావటం వెనుక కారణాలేంటి? నిజంగా ఆయన భారతరత్న అర్హత ఉన్నదా? మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, మొత్తం మీద చాలా రోజులుగా లాల్ కృష్ణ అడ్వాణీ గారికి ఆ, గురువుని శిష్యుడు అవాయిడ్ చేస్తున్నాడు, లేకపోతే గురు శిష్యుల మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ముఖ్యంగా అయోధ్యకు కూడా ఆయన పిలవకపోవటం ఏంటి, ఇలాంటి అనేకమైన విమర్శలు వచ్చినాయి. ఒక దశలో రాష్ట్రపతి చేస్తారని భావించారు. కానీ ఇవాళ ఆయన భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఆయన ఎంపిక కావటం, ముందుగా దాని పట్ల మీ స్పందన ఏంటి? డెఫినెట్గా అండి, ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. దేశ రాజకీయాల్లోనే మనకు తెలిసి మనం జీవించిన కాలంలో ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, మనం ఏదో చాలా సోక్రటీస్, అరిస్టాటిల్ అన్ని బుక్స్ చదువుకుంటాం మన చదువులో, కానీ మనం చూసిన వ్యక్తి, మన కాలంలో మనం జీవించిన కాలంలో ఆయన కూడా జీవించి 98 సంవత్సరాల వయసులో ఇప్పటికీ మచ్చలేని నాయకుడిగా, ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా, ఈ దేశంలో ఒక గొప్ప పార్లమెంటేరియన్గా, ఒక గొప్ప డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నీ తెచ్చిన వ్యక్తి. ఆయనకి ఈ రోజున భారతరత్న ప్రకటించడం, స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు ఎక్స్ వేదికగా ట్విట్టర్లో పోస్ట్ చేయటం, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆయన పాలు పంచుకోవటం నిజంగా గొప్ప పరిణామంగా, ఎవరు ఊహించిన ఈ పరిణామాలు అటు ప్రతిపక్షాలకి అర్థం కాల. ఒక రకంగా షాకే. ఎందుకంటే చాలా రోజులుగా అయోధ్యకు కూడా ఈయన పిలవకపోవటం పట్ల కూడా విమర్శలు వచ్చినాయి. డెఫినెట్గా అండి, మీరు చెప్పినట్టు విమర్శలు వచ్చినాయి. 1990లో అద్వానీ లేనిదే ఈ ఉద్యమం లేదు. సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆయన దృష్టిని ఆకర్షించారు. అటువంటి వ్యక్తిని బాలరాముడి ప్రతిష్టకి పిలవలేదే, మోడీ ఇంత దయాదాక్షిణ్యం లేవు, గురువును కూడా పక్కన పెట్టేశాడని చెప్పి చాలామంది విమర్శించారు. అవును. కానీ ఎందుకు పిలవలేదు? 95 సంవత్సరాల వయసులో ఆయన్ని, ఆరోగ్యం కూడా ముఖ్యం కదండి. ఆ చలిలో అయోధ్యలో మీడియాలో కూడా మనం చూసాం కదా, తట్టుకోలేరు కదండి. సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి అనేక ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే అఫీషియల్గా విశ్వ హిందూ పరిషత్తులు, ఆర్ఎస్ఎస్లు పోయి ఆయన ఆహ్వానించారు. ఆయన ఆరోగ్యరీత్యా నా కోరిక నెరవేరింది, నాటికి రాముడే నా శిష్యుడి ద్వారా ఇట్లా పునఃప్రతిష్ఠ చేసుకుంటే నీకు అంతకంటే నాకు ఇంకేం కావాలన్నాడు ఆయన. అది కూడా చూడాలి మనం. అంటే ఇక్కడ ఒకటే కిరణ్ గారు, ఆయన మాట్లాడే, ఆయన గురించి చెప్పే అంత ఇది కానీ మనకు ఉండదు. అటువంటి గొప్ప వ్యక్తి. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప అణుపరీక్షలు చేశారు ఈ దేశానికి. 1998 మే 11, మే 13 ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యం అనుకుని అమెరికా కూడా ఉలిక్కిపడింది. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, రక్షణ మంత్రి ఇక్కడ జార్జి ఫెర్నాండెజ్, ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. హోమ్ మినిస్టరు అద్వానీ. 98లో అప్పుడు దాకా ఇండియా మీద ఒక ఎత్తు, 98 ఆ పరిణామాలు మే 11 తర్వాత ఒక ఎత్తు. యుఎస్లో అయితే ప్రపంచంలో అగ్రగామి దేశం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఏ డిగ్రీల్లో ఉన్నాం, ఏం చేస్తున్నాం కూడా చెప్పగలిగే టెక్నాలజీ ఉండి కూడా ఆ టెక్నాలజీ కూడా మైమర్చి వాళ్ళకు కూడా కంటి కనపడకుండా ప్లూటోనియం బాక్సుల్లాగా, ఆపిల్ బాక్సుల్లాగా రాజస్థాన్ పోఖ్రాన్లో తీసుకెళ్ళి అణుపరీక్షలు చేశారు. అంటే 2 సార్లు అణుపరీక్షలు చేయడం, ఒక్కసారిగా జై జవాన్ జై కిసాన్ నుంచి జై విజ్ఞానిగా మారింది. అటువంటి అప్పుడు హోమ్ మినిస్టర్గా చేశాడు. ఆయన పుట్టింది పాకిస్తాన్లో, విభజిత కాశ్మీర్, అదే పాకిస్తాన్లో. 1927 నవంబర్ 8 పుట్టిన ఆయన ఇప్పుడు 98 సంవత్సరాల వయసులో ఇప్పటికీ రాజకీయాలు చూస్తూ ఉన్నాడు. అందరినీ స్వాతంత్రానికి ముందు చూశాడు, స్వాతంత్ర తర్వాత చూశాడు. కీలకమైన విషయం ఏంటంటే, అసలు భారతీయ జనతా పార్టీని జనంలోకి, మాస్లోకి తీసుకెళ్లిన మాస్ లీడర్ ఆయనే. డెఫినెట్గా వాజ్పేయి ప్రధానమంత్రిగా పనిచేసి ఉండొచ్చు, వాజ్పేయి అందరివాడిగా ఉండటం వల్ల వాజ్పేయి ప్రధానమంత్రి అవ్వగలగచ్చు. కానీ అసలు బీజేపీ అనే పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి దాన్ని ప్రతి ఇంటి లోపలికి బీజేపీ అనే పార్టీ ఉందని తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం అద్వానీనే. 100% అండి. ఎంత గొప్ప. కానీ ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారు కదా. అంటే 2007లో ఆయన పేరు వచ్చింది ప్రధానమంత్రి. 2002లో ఆయన చూరిన పదవి ఏం కాదు. 2002లో ఆయన ఏమయ్యాడు, ఉప ప్రధానమంత్రి అయ్యాడు. 2007లో ప్రధానమంత్రి వచ్చింది. కానీ అన్నీ అక్కడున్న పారామీటర్సు, ఆ సిచ్యువేషన్స్ అప్పటి నుంచి ఒక విధానాలు వేరు, బీజేపీ విధానాలు. అప్పటి నుంచి
ప్రజల్లోకి చొచ్చుకుపోవాలంటే ఏ విధంగా వెళ్ళాలా, ఒక అగ్రెసివ్ లీడర్ ఏ విధంగా ఉండాలన్నప్పుడు ఆయన ప్రియ శిష్యుడే ఒక ఇదిగా ఒక అస్త్రంగా కనపడ్డారు ఈ దేశానికి. అప్పుడు మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ఈరోజు ఈ 9.5 సంవత్సరాల్లో మనం ఆయన పరిపాలన చూస్తున్నాం. ఎంత ఈ దేశం తలెత్తుకొని ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా నిద్రపోయేటట్టుగా చేసిన గొప్ప వ్యక్తి ఆయన శిష్యుడే కదా. ఇప్పుడు భారతరత్న ఇవ్వటం వెనుక రీజన్స్ ఏంటి? ఎందుకంటే ఒక ప్రధానమంత్రి కాలేకపోయాడు, ఒక రాష్ట్రపతి నో డౌట్ ఆయన గొప్ప లీడర్. భారతదేశానికి నిజంగా అద్వానీ అనే ఒక వ్యక్తి లేకపోయి ఉంటే ఇవాళ రాష్ట్రంలో దేశంలో హిందువుల పరిస్థితి ఏమైపోయేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఏకపక్షంగా కాంగ్రెస్ పాలిత దేశంగా ఉండేది ఇది. ఆ దేశంలో ఒకవైపు కమ్యూనిస్టులు, ఒకవైపు కాంగ్రెస్, మొత్తం మీద హిందువులు మెజారిటీ ఉన్న మైనారిటీలుగా బతికే పరిస్థితి. ఆ దశ నుంచి ఇవాళ మళ్ళీ హిందువులు కూడా తలెత్తుకుని గౌరవంగా ఎస్ అని బతుకుతున్నారంటే, ఇలాంటి అయోధ్య లాంటివి మళ్ళీ మనం దేవుణ్ణి మళ్ళీ తెచ్చుకుని అక్కడ ప్రతిష్ఠించుకోగలిగామంటే అది డెఫినెట్గా ఆయన వేసిన బీజాలే, నో డౌట్ ఆఫ్ ఇట్. కానీ ఒక ప్రధానమంత్రి కాలేకపోయాడు, ఆ తర్వాత రాష్ట్రపతి అన్నారు, కానీ రాష్ట్రపతి పదవి కూడా ఇవ్వలేదు. చాలా ఆయన్ని కించపరుస్తున్నారన్నారు. మోదీ ఆయన కింద శిష్యుడిగా ఎదిగినా కూడా ఆయనకి ఇవ్వాల్సిన సరైన గౌరవం కూడా ఇవ్వలేదని చాలాసార్లు తూలనాడారు. అన్ని విమర్శలు వచ్చిన తర్వాత ఇవాళ ఆయనకు భారతరత్న రావటం వెనుక ఏమన్నా వేరే రాజకీయం ఏమన్నా ఉన్నదా? ఏముండదండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఏమంటారు, ఈరోజు ప్రతిపక్షాలు ఆయన విమర్శించి ఇతనికి ఎవరైనా వాడుకొని వదిలేస్తాడు, గురువునే వదిలేశాడు, గురువునే పట్టించుకోలేదని. ఏ రోజైనా అద్వానీ గారు ఆయన ఒక బుక్ కూడా రాశాడు, మై కంట్రీ మై లైఫ్ అని. గొప్పగా శిష్యులు ఎదిగిన తీరు మోడీ గారి గురించి కూడా ప్రశంసించారు. ఆయనకు అనేక మంది శిష్యులు ఉండొచ్చు. ఏ రోజైనా మోదీ గారు నా పట్ల ఇలా చూస్తున్నాడనే మాట ఒక మాట అని అన్నాడా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గురు శిష్యులకి తెలుసు, ఆయన ప్రతి బర్త్డేకి వెళ్ళి ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేయించి వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతాడు మోడీ గారు. అదేవిధంగా బీజేపీ పెద్దలందరూ కూడా తెలుసు అద్వానీ గారి పాత్ర ఎనలేనిది బీజేపీలో. మీరన్నట్టు గ్రాస్ రూట్ లెవెల్లో ఈ పార్టీని తీసుకెళ్లిన వ్యక్తి, ఆ భారతీయ జనతా పార్టీ జెండాని తీసుకెళ్లిన వ్యక్తి, ఆ పార్టీని బతికించిన వ్యక్తి. ఈరోజు రేపు మూడోసారి కూడా ప్రధానమంత్రి మోడీ గారు అవుతున్నారంటే ఆ పార్టీకి అన్నీ కూడా ఆయనే, అది ఎవరు కాదనండి. ఆయనకి ఈరోజు ఈ అవార్డు వచ్చిన తర్వాత ఈ భారతరత్న కంటే ఇంకేమైనా ఉందా ఈ దేశంలో? పద్మవిభూషణ్ ఇంకేం లేదు కదా, భారతరత్న. అందుకంటే ఏం కావాలి సార్ జీవితంలో? అది తీసుకునే వ్యక్తి. మరణానంతరం చాలామంది తీసుకుంటారు, ఒకళ్ళిద్దరు ప్రకటిస్తుంటారు. కానీ బతికున్నప్పుడు భారతరత్న తీసుకోవటం, అటువంటి అద్వానీ గారిని తీసుకోవటం మనం నిజంగా అదృష్టవంతులు సార్. ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి మన రాష్ట్రపతి అయ్యాడంటే 40-50 యూనివర్సిటీ డిగ్రీలు ఇచ్చి ఉండొచ్చు. చాలామంది ఒక వ్యక్తి అన్నాడు, గొప్ప వ్యక్తి, ఇవన్నీ కాదు, 40-50 డిగ్రీలు కాదు, ఆయనకు అవార్డులు కాదు, ఆయన చూడండి కాదు, కానీ ఆయన జీవించిన కాలంలో మనం జీవించి ఉంటాం గొప్ప విషయం అని అన్నాడు. ఎవరంటే రజనీకాంత్ అన్నాడు అన్నమాట. ఆ తర్వాత ఈ రోజున నిజంగా అద్వానీ జీవించిన కాలం ఆయనకు భారతరత్నే ఈరోజు మోదీ గారు ప్రకటించడం, మనం జీవించడం మనం అదృష్టంగా భావించాలి. ఈ సందర్భంగా మనం కూడా ఆయన యొక్క ఎదుగుదల కూడా మనం చూసుకోవాలి. 1927 నుంచి నవంబర్ 8న కరాచీలో పుట్టిన ఆయన 1942లో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ్లో చేరటం, ఆ తర్వాత 51లో జనసంఘ్లో జాయిన్ అవ్వటం, 67లో ఢిల్లీలో ఒక ప్రముఖ పాత్ర రాజకీయంగా ఎదగటం, తర్వాత 70లో రాజ్యసభకి ఎన్నికవటం, 77లో జనతా పార్టీలో సమాచార శాఖ మంత్రిగా పనిచేయటం, 80లో రాజ్యసభకి ఎలక్టవటం, 90లో సోమనాథ్ నుంచి ఆయన అయోధ్యలో మీరు అన్నట్టు ఒక యాత్రని శ్రీకారం చుట్టం. ఆ బీజేపీ విజయానికి ఆ రోజే మార్గం ఆయన వేసాడు అనుకోవాలి. ఆ తర్వాత 98లో హోంశాఖ, 2022లో ఉప ప్రధాని. ఆయన చూడని ఏమీ లేదు. మీరు అన్నట్టు ఒక ప్రధానమంత్రి, ఏదో రాష్ట్రపతి తప్పితే అవన్నీ కాదు. అంతకు మించి భారతరత్న ఈరోజు వరించటం, ఆయన శిష్యుడే ప్రకటించటం సువర్ణాక్షరాల్లో లిఖించాల్సిన రోజు అండి ఈరోజు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొత్తం మీద నరేంద్ర మోదీ ఎవరు ఊహించనివి చేయడం, ఎవరు ఆలోచించనివి చేయడంలో చాలా దిట్ట అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా మనం అనుకుంటున్నాం అద్వానీగా ఆయనకి ఏదో చెడిందని, కానీ గురువు కోసం ఒక అత్యున్నతమైన గిఫ్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆ గిఫ్ట్ని ఎన్ని విమర్శలు వచ్చినా కానీ, ఎంత జరిగినా కానీ చెప్పాల్సిన సమయంలో సరైన నిర్ణయం అన్నట్టుగా ఆయన గురువుకి సరైన కానుక. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అడ్వానీకి రుణపడి ఉంది అని చెప్పాలి. ఆ రుణాన్ని నరేంద్ర మోదీ రూపంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఆ రుణాన్ని తీర్చుకున్నది అని చెప్పాలి. సో దట్స్ ఎ గ్రేట్ డెసిషన్. ఆల్ ది బెస్ట్ మన ప్రియతమ లాల్ కృష్ణ అద్వానీ గారు.